సర్కార్ హాస్టళ్లల్లా సర్కార్ బళ్ళల్లా ఎన్ని ఫుడ్ పాయిజన్ల ఇన్సిడెంట్లు అయినా పురుగుల అన్నం పెడుతుండ్రని తిడుతున్నా చెవిటోళ్ళ ముంగట శంఖ మూదినట్టే అవుతుంది కదా. సర్కారుకు అస్సలు పట్టింపు ఉన్నదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సర్కార్ అంటే ఆఫీసర్లకు భయం లేదా? మనల్ని ఎవరు ఏం చేయలేరన్న ధీమా ఏమన్నా సిబ్బందులకు పెరిగిందా? లేకుంటే నిత్యం ఫుడ్ పాయిజన్లు అవుతున్నా పెయ్యి దగ్గర పెట్టుకొని పిల్లగాళ్లకు వండి పెడుతున్నట్లయితే లేదు. ఎన్నో మారుమూల బల్లలని కాదు, ఓయూలో కూడా గదే కథ పాడైంది. దినాం చచ్చేటోళ్లకు ఏడ్చేదెవలన్నట్టు దినాం ఫుడ్ పాయిజన్లు అవుతుంటే పురుగులన్నం పెడుతుండ్రని ధర్నాలు చేస్తుంటే స్పందించేదెవలు అన్నట్టే ఉన్నదట మన సర్కార్ వారి వ్యవహారం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మారుమూల బళ్ళు హాస్టల్స్నే కాదు ఓయూలో కూడా బువ్వ కూరల పరిస్థితి ఇట్లుంది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అని మెస్లకెళ్లి సాంబార్ బాగోన్లతోటి బయటకొచ్చి బైఠాయించిండ్రు స్టూడెంట్స్ పిల్లగాళ్ళు. ఈ నీళ్ల షార్ తోటి ఎట్లా తింటారని గరమైండ్రు. ఇక పిల్లగాళ్ళతోటి దిగొచ్చిన హాస్టల్ వార్డెను ఇప్పటి సంది మంచి తిండి పెడతాం మళ్ళీ ఇట్లా కాకుండా చూసుకుంటామని హామీ ఇస్తే గప్పుడు పిల్లగాళ్ళు ధర్నాకెళ్లి లేచిండ్రు. సర్కార్ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లగాళ్ళంటే ఎందుకు ఇంత చిన్న సూపు? నిత్తం ఇన్నైతున్నా ఈ సర్కార్ కు ఎందుకు పట్టింపు ఉంటలేదు? కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? సిబ్బందులకు అధికారుల భయం ఉంటలేదా? అధికారులకు సర్కారోళ్ళ భయం లేదా? వ్యవస్థలన్నీ గాడి తప్పినాయా అన్న అనుమానం వస్తుంది వరుస ఇన్సిడెంట్లు చూస్తున్న చాలా మందికి. దరిద్రుడు తలకడగ పోతే వడగండ్ల వాన కురిసిందట. హాగో మహారాష్ట్రలో మా కథ గట్లనే అయిందని ఒగల్నొగలు తిట్టుకుంటురు కాంగ్రెస్ కూటమోలు. ముఖ్యంగా ఉద్ధవ్ శివసేనోళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళ దరిద్రం వల్లని మనం ఓడిపోయినాం, వాళ్ళతోటి పొత్తు లేకుండా మంచిగా గెలిచేదని ఇప్పుడు శాపనార్థాలు పెట్టుకుంటారు. ఇద్దరు పొత్తుల బర్రె నూతుల పడి చచ్చింది అన్నట్టు అయిందట మహారాష్ట్రలో మహావికాస్ ఆగాడోళ్ల పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళని నమ్మినందుకు నిండా మునిగిన మన దుమ్మెత్తి పోస్తుండ్రు. ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు అట్టుకున్నట్టు వాళ్ళకే దేశం లేడ దిక్కు లేకుండా అయిందంటే వాళ్ళని నమ్ముకొని వాళ్ళ తోక పట్టుకొని ఇదితే మనం నిండా మునిగినమని శాపనార్థాలు పెడుతుండ్రు. వాళ్ళతోటి పొత్తులే మన కొంప ముంచిందని బహిరంగంగానే గులుగుతుండ్రు. కాంగ్రెస్ తోటి పొత్తు లేకుండా పోటీ చేస్తే మస్తు సీట్లు వచ్చేటి, అట్టిగా మంది మాటలు పట్టుకొని ఆగమైనం అని ఇప్పుడు వాళ్ళ మీదనే వాళ్ళే దుమ్మెత్తి పోసుకుంటుర్రు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మస్తు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే ఎంవీఏ కూటమి కొంప ముంచిందని తిట్టిపోస్తుండ్రు. ఆళ్ళు లేదు సూలు లేదు, కొడుకు పేరు రామలింగం అన్నట్టు ఓట్లు కాకముందే కాంగ్రెస్ లీడర్లు మంత్రిత్వ శాఖలు పంచుకున్నారు. పంతానికి పోకుండా ఉద్ధవ్ ను సీఎంగా ప్రకటించుంటే ఫలితాలు ఇంకో లెక్కు ఉండేటి అని శివసేన ఉద్ధవ్ వర్గమోలు కూతకుతుడికిపోయి కాంగ్రెస్ కు శాపనార్థాలు పెడుతుండ్రు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పేరుకు జాతీయ పార్టీ గాని ఏ రాష్ట్రంలోనైనా కూడా లోకల్ పార్టీ తోటి జతగట్టకుండా సింగిల్ గా సీటు గెలిచే పరిస్థితి లేకుండా అయింది ఇప్పుడు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పేరుకు జాతీయ పార్టీ గాని ఏ రాష్ట్రంలోనైనా కూడా లోకల్ పార్టీ తోటి జతగట్టకుండా సింగిల్ సీటు గెలిచే పరిస్థితి లేకుండా అయింది ఇప్పుడు. పేరుకు 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కానీ పట్టుమని 130 సీట్లల్లో గెలవలేని పార్టీ అయిపోయింది. మరి రాహుల్ సార్ పార్టీని ఇట్లనే నడిపిస్తే రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలనే ఉంటదని అంటుర్రు రాజకీయ మోళ్ళు.